మకర సంక్రాంతి అంటారు. ఇది చాలా పుణ్యకాలం. సూర్యుడు దక్షిణాది నుంచి ఉత్తరాది రాశిలో ప్రవేశించడాన్ని ఇది చాలా పర్వదినం. ఇది 3 విధాలుగా జరుగుతుంటుంది. 3 భాగాల కింద సంక్రాంతి అనేది. మొదటిది భోగి. భోగి అంటే భాగ్యం అని అర్థం. ఇంకేదంటే రైతులు పంటలన్నీ పండించుకుని కష్టపడి వచ్చిందంతా కూడా ఈ ధాన్యరాశులన్నీ కూడా ఇళ్ళకి చేరుతాయి. పల్లెటూళ్ళలో చాలా చక్కగా ఉత్సాహంగా జరుపుకుంటారు ఈ పండుగని, బంధుమిత్రులను పిలుచుకుని. అట్లాగే దీని యొక్క ఆంతర్యం ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి చెత్త చెదారాన్ని కూడా ఈ భోగి మంటలు వేస్తారు. తర్వాత మనిషిలో ఉన్నటువంటి చెడ్డ ఆలోచనల్ని, చెడ్డ అలవాట్లను కూడా ఈ మంటల్లో కాల్చేయమని చెప్పేసి మన యొక్క పెద్దల యొక్క వాళ్ళ యొక్క అభిప్రాయం. తర్వాత సంక్రాంతి. ఈ సంక్రాంతి అనేది మనకి పితృదేవతలకి నైవేద్యాలు పెట్టుకుంటారు. తర్వాత పిండి వంటలు, మేళతాళాలు, తర్వాత మనకి పల్లెటూళ్ళు అయితే గంగిరెద్దులు, తర్వాత గంగిరెద్దులు వస్తాయి. గంగిరెద్దులు, తర్వాత హరిదాసులు, నామస్మరణ వీటితో మారుమోగుతుంటుంది. తర్వాత కనుమ పండుగ అంటే ఇది పశువుల గురించి చేసే పండుగ. రైతుల కష్టానికి ప్రతిఫలంగా ఈ యొక్క పశువుల వల్లే వాళ్ళకి ఐశ్వర్యం కలుగుతుందని భావించి పశువులకు ప్రత్యేకించి పూజలు చేస్తారు. పూజలు చేసి పశువులకి అలంకరించి వాటికి ఇష్టమైనటువంటి దాన పెట్టి పూజ వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. అందరికీ భోగి శుభాకాంక్షలు అండి. మన తెలుగు సాంప్రదాయంలో సంక్రాంతి అంటే పెద్ద పండుగ. ఈ పెద్ద పండుగకి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళంతా, విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా దాదాపుగా సొంత ఇళ్ళకి చేరుకుని అందరితోనూ, బంధువర్గం అందరితోనూ సంతోషంగా గడపడం కోసం ఇది ఒక మంచి సందర్భం. మన సంస్కృతి సాంప్రదాయాల్లో ఈ పండుగని చాలా గొప్పగా జరుపుకుంటూ ఉంటాము. ఇది ఏంటంటే అన్ని వర్గాలకి సంబంధించి రైతులకు కానీ, రైతులకి పంట ఇల్లు చేరుతుంది కాబట్టి అందరూ కూడా చాలా మంచిగా ఈ పండగ చేసుకోవాలని అనుకుంటారు. కొత్త బట్టలు, పిండి వంటలు ఎంతతో మనకి భోగి రోజు కీడు కోసం అని చెప్పి పాత సామాన్లతో పాటు పాత భావాల్ని కూడా ఈ మంటలో వేసి మనం కొత్త ఉత్తేజంతో, కొత్త భావాలతో మనం ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ భోగి అనేది మనం జరుపుకుంటూ ఉంటాము. చక్కగా పిల్లలందరికీ కూడా భోగి పళ్ళు పోయడం అంతా మంచిగా చేసుకుంటాము. అలాగే సంక్రాంతి రోజు పెద్దలందరికీ కూడా మనం గౌరవించుకుంటూ, మన పూర్వీకులందరినీ తలుచుకుంటూ వారికి మంచిగా చేయడం జరుగుతుంది. అలాగే తర్వాత కనుమ రోజు పశువులన్నిటికీ కూడా మనం పండగ చేస్తాం. ఎందుకంటే పశువులు అనేది మన సంస్కృతిలో ఒక భాగంగా, మన వ్యవసాయానికి కూడా తోడుగా ఉంటాయి కాబట్టి పశువులను కూడా పూజించుకోవడం జరుగుతుంది. ఇలా అందరూ కలిసి ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళందరితోనూ, బంధువర్గం అందరితోనూ ఒకళ్ళకి ఒకళ్ళు వెళ్తూ ఒకళ్ళకొకళ్ళు పిండి వంటలన్నీ పంచుకుంటూ సంతోషంగా జరుపుకునే పండుగ కాబట్టి తెలుగింట సంక్రాంతి అనేది చాలా గొప్ప పండుగ. అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు, భోగి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటే పెద్ద పండుగ. భోగి, కనుము, ముక్కనుము. మనకి ఆంధ్ర అంతటికి సంక్రాంతి అంటే మనకి చాలా పెద్ద మంచి పండుగ అనమాట. అందరికి ఇష్టమైన పండుగ, పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా. భోగి అనేటప్పుడు పిల్లలకి భోగి పళ్ళు పోయటం, తర్వాత భోగి మంటలు వేయటం, ఇవన్నీ భోగి రోజు. పెద్ద పండుగ అంటే చక్కగా పెద్దలందరినీ పిలిచి చక్కగా అన్ని రకాల పిండి వంటలు చేసి పెట్టడం. కనుమ రోజుని బొమ్మల కొలువు ఇవన్నీ పెట్టి మనం సరదాగా అందరినీ పిలుచుకుని పిల్లల్ని అందరినీ కూర్చోబెట్టి చేయటం అనేది కనుమ రోజు పండుగ. తర్వాత భోగి పళ్ళు భోగి రోజు పోస్తారు. సాయంత్రం పిల్లలతో ఆటలాడించటం, భోగి పళ్ళు వేయటం, అది అందరినీ పేరెంటాలు పిలవటం ఇవన్నీ జరుగుతాయి. సంక్రాంతి అనేది ఒక సంస్కృతి, మన అన్ని ఆధ్యాత్మిక విషయంగా కానీ, సంక్రాంతి అనేది తెల్లవారుజామున లేవటం అనేది హెల్త్ విషయంగా కానీ, అన్ని విషయాలుగా కూడా మంచిదన్నమాట. ఎందుకంటే మనం రోజు విడిగా లేచినా లేవకపోయినా సంక్రాంతి రోజు పొద్దున్నే లేవటం అనేది ఆరోగ్యపరంగా, హెల్త్ పరంగా అన్ని విషయాలుగా కూడా మంచి విషయం. అందరికీ భోగి శుభాకాంక్షలు. ఈరోజు
అందరూ పండక్కి సంక్రాంతి ఆంధ్రలో వేరు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా సొంత ఊరికి చేరుకుంటారు సంక్రాంతి పండక్కి. భోగి రోజు పాత సామాన్లన్నీ భోగి మంటలో వేసి ఆ ఇల్లు అది శుభ్రం చేసుకుని చెత్త చెదారం ఇల్లు శుభ్రం అవుద్ది ఆరోగ్యపరంగాను. సంక్రాంతి రోజు అందరూ పెద్దలకి పెద్దలకు బియ్యాలు పెట్టుకుని భోజనాలు అయితే పెట్టుకుంటారు. కనుమ రోజు వ్యవసాయదారులు ఎద్దులకి వాటికి పూజ చేసి వాటి సహాయంతో వ్యవసాయం చేస్తారు కాబట్టి వాటికి కూడా మేము పూజ చేసుకుంటాము. అందరికీ భోగి శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఉత్సాహంగా మేమందరం ఈ అపార్ట్మెంట్లో ఉన్న పలు ఫ్యామిలీస్ అందరూ కలిపి సరదాగా సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం ఆనవాయితీ. పిల్లలందరూ కూడా బెంగళూరు, హైదరాబాద్ ఇలా దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే పండగ టైంకి ఈ సొంత ఇళ్ళకి చేరుకుని సరదాగా భోగి మంటలు, తర్వాత సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం అన్నది ఆనవాయితీ. ఇప్పుడున్న పిల్లలకి ఏంటంటే మన యొక్క సంస్కృతి అది మన యొక్క సాంప్రదాయాలు ఏంటి తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈ గుబ్బమ్మలు కానీ, ఈ హరిదాసులు కానీ, గంగిరెద్దులు ఇవన్నీ ఏంటి అన్నది వాటి తెలుసుకోవడానికి మంచి అవకాశం. అండ్ అగైన్ మేము అందరం కూడా ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం లాగానే సంక్రాంతి అండ్ కనుమ పండుగలను జరుపుకుంటాం. థ్యాంక్ యూ.